హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ కేసీఆర్ గారితో కలిసి జంతర్ మంతర్లో దీక్ష చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మనం చెప్పడం చూస్తున్నాం సార్. అంటే కేటీఆర్ గారు ఒక సవాల్ విసిరారు. అసలు కేంద్రం ఎటువంటి నిధులు అయితే మనకి ఇవ్వలేదు, సో మీరు ఒప్పుకుంటే అందరం కలిసి అక్కడ వెళ్ళి ధర్నా చేద్దామని చెప్పేసి అన్నారు. దానికి రేవంత్ రెడ్డి గారు కౌంటర్ వేస్తూ మీ కేసీఆర్ గారు కనుక వస్తా అంటే ఖచ్చితంగా అందరం కలిసి అక్కడికి వెళ్దామని అన్నారు. మీరు డేట్ ఫిక్స్ చేయండి, కేసీఆర్ గారిని తీసుకురండి, మనం వెళ్ళి అక్కడ ధర్నా చేద్దాం అంటున్నారు. మరి దీనికి కేసీఆర్ గారు వస్తారా? మరి ఢిల్లీలో జంతర్ మంతర్లో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి ధర్నా చేస్తారా? మరి అప్పుడన్నా ఫండ్స్ ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా? దీని గురించి ఏం చెప్తారు సార్ మీరు? ఇప్పుడు కేసీఆర్ పేకల లోతు కష్టాల్లో ఉన్నాడు. మోదీ గారి తాలూకు ప్రాపకం కోసం ఎదురు చూస్తున్నాడు. అవసరమైతే బీఆర్ఎస్ని కాస్త బీజేపీలో కలుపుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళు తిరగబడేది ఎవరి మీద? తెలుగుదేశం జనసేన మీదే కాదు, ఈ కూటమిలో ఉన్నటువంటి మోదీ మీద కూడా తిరగబడడానికి సిద్ధం అవుతున్నారు. ప్రాక్టికల్గా అలా తిరగబడే అవకాశం ఉంటుందా? మీరే చెప్పండి. ఒకటి. తర్వాత మోదీ గారు వీళ్ళు ఎందుకు చూస్తారండి? మోదీ గారి గురించి మాట్లాడుతూ బీడీ, బాడీ, కేడీ ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఆయన ఎందుకు వీళ్ళని ఖాతరు చేస్తాడు? వీళ్ళ వల్ల ఏం ప్రయోజనం ఉంది? వీళ్ళు ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకున్నారు ఆలోచిస్తారు కదా. ఏం ప్రయోజనం వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి వాళ్ళు ఆదరిస్తారు. ఒకటి. ఇకపోతే రెండోది, ఈయన ఎలా అడుగుతాడు? ఈయన వేరే పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మోదీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. అడిగితే ఏదైనా ఎందుకు ఇలా జరిగిందంటే వెళ్ళి మీ అధినేతను అడుక్కోవే బాబు, మాకేముంది ఇక్కడ, మాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ బట్టి మేము ఇస్తాం మేము అని ఒక మాట అన్నది నిర్మలా సీతారామన్. ఇచ్చిందంతా దోచుకునేవాడితో ఇచ్చిందంతా దాచుకునేవాడు వాళ్ళ విషయంలో మేము స్పందించడం, వాళ్ళకి మేము ఏమి ఇవ్వమని చెప్పింది. అదే మాట అంటే ఎక్కడుంటారు వీళ్ళు? కొన్ని అవినీతి పనులు జరిగిపోయాయి. కొంత దాన్ని ఏమంటారు, కబ్జాలు కానీ ఈ మాఫియాలు చాలా అయ్యాయి. ల్యాండ్సే కాదు, రాకు, శాండ్ ఇవన్నీ కూడా కబ్జాలు జరిగిపోయాయి. ఇప్పుడు అది ముందు వెలికి తీయాలి. ఒకటి. రెండవది, నిజంగా బీఆర్ఎస్ పార్టీని చేర్చుకునే ఉద్దేశం ఉంటే వాళ్ళే ఆహ్వానించేవారు. కానీ ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టడానికి కానీ అక్కడ కేసీఆర్ని దూరం పెట్టడానికి కారణం ఏమిటంటే, వాళ్ళ కేసుల్ని టేకప్ చేస్తే బీజేపీ పార్టీ అస్తిత్వానికే ప్రమాదం అవుతుంది. ఎందుకంటే ఎవరైనా మర్డర్ చేశాడు, బీజేపీ పార్టీలో కలిసిపోవడం, కేసు లేదు అనే ప్రచారం ఎక్కువగా ఉంది. తర్వాత నేరస్తులకే ఎక్కువ రక్షణ ఇస్తున్నారనే ప్రచారంలో ఉంది. కనుక వాళ్ళ పాలసీ ఇప్పుడు మార్చుకున్నారు. రాబోయే రోజుల్లో అలా ఉన్నట్టయితే నెక్స్ట్గా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడ గెలుపు సంకేతాలు ఉన్నాయో రేపటి ఎలక్షన్లో గెలిచే వారినే దగ్గర తీసుకుంటారు. ఓడిపోయే వాళ్ళతో వాళ్ళకి ఎందుకు కావాలా? అందుకని ఒక విషయం, ఈ చంద్రబాబు నాయుడికి పాలనా సామర్థ్యం ఉంది, ఒక లాభం. రెండోది ఏంటంటే, ఈరోజు మోదీని రక్షించగలిగేటువంటి సీనియర్ నాయకుడు ఒకే ఒకడు ఉన్నాడు, దట్ ఈజ్ చంద్రబాబు. డెఫినెట్గా కేంద్రంలో ఏ విధమైన గలాభా జరిగినా, ఏదైనా ప్రమాదం వాటిల్లినట్టయితే నిలబడి దాన్ని చక్కదిద్దగల సమర్థనీయుడు సీనియర్ పొలిటీషియన్ ఆయనే ఉన్నాడు. కనుక వాళ్ళతో అభిమానంగా ఉంటారు, తప్పే ఉందండి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, టీఆర్ఎస్ అని ఉన్నప్పుడు బాగానే ఉండేది, ఉద్యమ పార్టీ. నీకేంటంటే ఒకేసారి ఆశ పుట్టింది ప్రధానమంత్రి అయిపోతామని. తర్వాత నీకు 10,000 రూపాయలు లేకుండా కట్టబడిన వాడికి ఈరోజు మొత్తం దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరికీ నువ్వు ఫండింగ్ చేస్తా అన్నాడు. ఇవన్నీ నువ్వు చెప్పినాయి కదా, మరి దాని మీద యాక్షన్ తీసుకోరా? ఎప్పుడు ఎవరు ఏ విధమైన మాటలు మాట్లాడినా అది రికార్డెడ్గా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పలేదా, మద్యం మానిపించకపోతే మిమ్మల్ని ఓట్లు అడగనని నువ్వు చెప్పావు, అందుకే ఇప్పుడు చెప్తున్నావు. అలాగే నువ్వేం చెప్పావు అదే నిర్వర్తించకుండా నీ కొడుకు ఒక రాకుమారుడిలాగా, నువ్వు ఒక పెద్ద రాజరిక వ్యవస్థలో దొరగారులాగా, నీ కూతురు పూర్తిగా ఖజానాకి అంటే ఆ బొక్కసాన్ని కొల్లగొట్టి 500 కోట్ల రూపాయలు ఇల్లు కట్టించుకుంది. మొక్కలు సైతం సింగపూర్ నుంచి ఇట్లాంటి ప్రాంతాల నుంచి తెప్పించుకున్న సందర్భాలు ఉన్నప్పుడు నీ తాలూకు కళ్ళబొల్లి మాటలు ఎవరు నమ్ముతారండి?
వీళ్ళు వెళ్ళి ఒక నిజాయితీ పరులు వెళ్ళినట్టు. అందుకే ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకు ధర్నాకు కూడా ఏమి స్పందన లేదు. వాళ్ళు గట్టిగా అరిచే వెళ్ళరు, కొడాలి నాని వెళ్ళలేదు. గట్టిగా అరిచేవాడు మన అనిల్ కుమార్ యాదవ్ వెళ్ళలేదు, పిలవలేదు. గట్టిగా అరిచే వెళ్ళవరు వల్లభనేని వంశీ, ఎక్కడున్నాడో తెలియదు. గట్టిగా అరిచే వెళ్ళవరు రోజా వెళ్ళలేదు. గట్టిగా మంచి కొద్ది గ్లామర్ అయినా ఉందనుకుంటే విడుదల రజని వెళ్ళలేదు. ఎవరున్నారు మీకు? ఎవరున్నారని మీకు చరిస్మా ఉంటుంది? ఎవరున్నారని నేషనల్ మీడియా దగ్గరికి వెళ్ళలేదండి ఇంతవరకును. నేషనల్ మీడియా ఎగిరి గంతేసి మరి తాలూకు ఇన్ఫర్మేషన్ తీసుకొని అరగంటలో అది ప్రచారం చేస్తుంది బై త్రూ ఛానల్ ద్వారా. అట్లాంటి ఒక ఒక దాన్ని ఏమంటారంటే ఇక విపత్కర పరిస్థితుల్లో ఇటువంటి ఎలిగేషన్స్ అనుకోవడం తప్పు. రేపొద్దున కేసీఆర్ వెళ్ళడు, రేవంత్ రెడ్డి వెళ్ళడు. మీతో మేము వచ్చేది ఇండిపెండెంట్గా చేస్తాం ధర్నా, మీతో మేము కలిసి రాము అనే మాట వస్తుంది. కాంగ్రెస్ గొట్టం వాడుతూ వెళ్ళడం అంటే మనం చేయలేమా ధర్నా, మనం కలవలేమా రాహుల్ గాంధీని అంటారు. కనుక వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి ధర్నా ఏదో మాట వరుసకైతే అనుకున్నారు, కానీ అవి మాటలన్నీ నిజాలని మనం నమ్మకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ రావు రైతు బంధు ఇస్తే ఇవ్వకపోతే నేను రిజైన్ చేస్తా అంటే, ఇవ్వకపోతే ఇస్తే నేను రిజైన్ చేస్తా అన్నాడు. ఎక్కడ స్మారక స్తూపం దగ్గర గట్టిగా అన్నాడు అన్నమాట. రైతు బంధు ఇచ్చారు, ఇస్తున్నారు, పూర్తి చేస్తారు, నువ్వు రిజైన్ చేస్తావా? ఆ మాట కాదు, మీరు ఏవైతే సూపర్ 10 ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం నిలబెట్టుకోలేకపోతే అప్పుడు చూస్తాను అన్నాడు అన్నమాట. ఇలా ఉంటాయి మినిస్టర్ల మాటలు. అంటే వచ్చిన ప్రతి మాట కూడా వాళ్ళు నెరవేర్చలేరు. ఆంధ్రదేశానికి ఏదో అదృష్టం బాగుండి ముఖ్యంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరంటే పవన్ కళ్యాణ్ కనుక కొంత చేంజ్ అయ్యింది, రాజకీయాల్లో చేంజ్ వచ్చింది మరి. ఓకే సార్, ఇప్పుడు అంటే ఏదో మాట వరుసకి అని అన్నారు, ఇది పాసిబుల్ అయ్యే అవకాశం కాదు అని అంటున్నారు. మరి ఇలా అయితే కేంద్రం నుంచి బడ్జెట్ అంటే ఎలా తెప్పించుకుంటారు మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి? మొండి చేయి చూపించింది. అసలు ఎందుకు తెలంగాణకు అసలు ఎటువంటి జీరో బడ్జెట్ అని చెప్పుకోవాలి సార్? మరి తెలంగాణ తరఫున కాంగ్రెస్ తరఫున ఎంపీలు ఉన్నారు కదండి, వాళ్ళు ప్రపోజల్ ముందు ఇవ్వాలి కదా. అయ్యా తెలంగాణ తగలబడిపోతుంది, నిన్న కాక మొన్న తెలంగాణ ధనిక రాష్ట్రం అని తొడలకు తరిచి సవాలు చేసేవాళ్ళు ఈరోజు ఎందుకు అయిపోయింది? ఈరోజు ఇండస్ట్రీస్ ఎందుకు పోతున్నాయి ఆంధ్రకి? తెలుసుకోవాలి కదా. నేను నీ గొప్పతనం చెప్పుకున్నావు, మరి ఇక్కడ ఆంధ్ర అంటే ఉభయ రాష్ట్రాలు పోతున్నట్లయితే వాళ్ళే అనుకున్నారు, జోకులు వేశారు. ఇక్కడ ఒక ఎకరం అమ్మినట్టయితే అక్కడ 10 ఎకరాలు కొనుక్కోవచ్చండి. మొదట్లో అక్కడ ఎకరం అమ్మినట్టయితే ఇక్కడ 10 ఎకరాలు కొనుక్కోవచ్చని. మరి ఆ మాట కట్టుబడి ఉండాలి కదా. మీరు కట్టుబడి ఉండలేక ఏదో అన్ని సంఘం అయిపోద్దటే అంటారు. మరి మీ తాలూకు ఎంపీలు ఉన్నారు కదా, మీ ఎంపీలు ఎందుకు గెలిపించుకుంటారు? అయ్యా ఇన్ని విధాలుగా బాధలు పడుతున్నాం, మా పరిశ్రమలు కావాలి, మాకేదో ఛానలైజ్ చేయండి అంటే ఇప్పుడు అడిగారు కదా, అడిగారో వాళ్ళు ఇచ్చారో. అంటే హైదరాబాద్ టు బెంగళూరు ఒక క్యారిడర్, ఇండస్ట్రియల్ క్యారిడర్ చేయన్నాను, అది ఇచ్చారన్నమాట. అలా పరిశ్రమలు కూడా ఏదో చెప్పారు, కానీ మీరు అన్హ్యాపీగా ఉన్నప్పుడు దాన్ని మీ తాలూకు రిప్రజెంటేటివ్స్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో దాన్ని ఆవిష్కరించాలా. వాళ్ళు ఇప్పుడు మీ వాళ్ళైనా మరి తెరాస అయినా కాంగ్రెస్ పార్టీ అయినా, అలాగే ఈవెన్ బీజేపీకి కూడా దాంట్లో పాత్ర ఉంటుంది. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసి ఇన్ని పార్లమెంట్ సీట్లు ఇప్పించినప్పుడు మీరు తెలంగాణ కోసం పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉంది, అది గమనించారన్నమాట. రేవంత్ రెడ్డి తప్పు చేశాడా, కేసీఆర్ తప్పు చేశాడా, లేకపోతే ఇప్పుడు సంజయ్ తప్పు చేశాడా? అలా కాదు, మూకుమ్ముడిగా గట్టి గణప చేయాలి అంటే మరి గట్టిగా వాదించాలి, అది కరెక్ట్ అని నిరూపించాలి. ఇదంతా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే ఇదంతా తాడో పేడో తెలుసుకోవాలి. వన్స్ ఒకసారి ప్రవేశపెట్టిన తర్వాత ఏముంటుంది, ఏముండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.